బీజేపీ బీఆర్ఎస్కు నేను చాలా సేవలు చేసిన, కానీ వాళ్ళు నా సేవలను ఆడుకొని నా ఐడియాలను తీసుకొని పబ్లిక్కి సరైన ఫైదా చేయకపోవట్లనే ఆ రెండు పార్టీలకు జనాలల్ల బగ్గ వ్యతిరేకత వస్తున్నది. నన్ను ఆ రెండు పార్టీలు మోసం చేసినాయి కాబట్టి నేను ఆ పార్టీలకు సైన్ అవుట్ కొట్టిన అని మైకు ముందర మస్తు గరానికి రాబట్టింది కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి మేడం. మరి మేడం ఇంకేమన్నది చెప్పుడెందుకు, మీరే చూడండి. ఇక బీజేపీ బీఆర్ఎస్కు నేను సేవలు శాన్నే చేసిన, ఆ పార్టీలు సరైన నిర్ణయాలు తీసుకున్నట్లా ఫెయిల్ అయినాయి, అందుకే నేను ఆ పార్టీలకెంచి అవతల పడ్డా అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఉన్నది కదా లేడీ అమితాబ్ బచ్చన్ మేడము, విజయశాంతి మేడం చెప్పిందయ్యా ఈ మాట. నా పార్టీని విలీనం చేయించుకొని మోసం చేసిందంట, మస్తు గరానికి వచ్చింది. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ అభ్యర్థులు ఇయ్యాల ఏకగ్రీవంగా ఎన్నికైనరయ్యా. ఇక విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ ఏకగ్రీవంగా అయినట్లు మనం ముచ్చట్లు వార్తలలో బాగానే చూసినాము. ఇక ఈ ముచ్చట్లలో ఎలక్షన్ల రిటర్నింగ్ అధికారి ముగ్గురికి ధృవీకరణ పత్రాలను సుతం అందజేసిండు. ఇక ఆ పత్రాలను తీసుకున్న తర్వాత వాళ్ళంతా చక్కగా గాంధీ భవన్ కు చేరుకొని మీడియా బాగానే ముచ్చట పెట్టబట్టిండ్రు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి విజయశాంతి మేడం మాట్లాడుకుంటా, బీజేపీ నేతల బండారం బయట పెడతామని భయం అవుతున్నదా, నా వల్ల హార్ట్ అటాక్ వస్తుందని భయపడుతున్నారా, నా పార్టీని విలీనం చేయించుకొని నన్ను మోసం చేసిళ్ళు, విజయశాంతికి తెలంగాణకి సంబంధం ఏంటిదని కొంతమంది నన్ను ఎదురు ప్రశ్నలు ఎత్తున్నారు. నాకు తెలంగాణకు సంబంధం లేదా, నేను తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు టీడీపీలో కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ కేసీఆర్ సొత్తు కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనకు నా వంతు కృషి నేను చేసిన, తెలంగాణ ఇస్తున్న సమయంలో కేసీఆర్ పార్లమెంట్లో లేడు, కేసీఆర్ ఆయన దొరబుద్ధిని నిరూపించుకుంటున్నాడు, దొరలు ఓటెత్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిందా, నింద వేయడం కాదు నిరూపణ చెయ్యాలి. నేను గడ్సున్న మహిళను ప్రతిరోజు నన్ను అవమానించిండ్రు, హింసబెట్టి పార్టీని విలీనం చేయించుకున్నారు. ఇద్దరి ఆశయం తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు రెండు పార్టీలు ఎందుకని అనుకున్నాం. అసలు తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పు ఎట్లయిందో కేసీఆర్ని ఇడవకుండా అడగాలి, కేసీఆర్ మోసాలన్నీ బయటకు తీయాలి, ఆయన ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి. మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది, తెలంగాణ వ్యతిరేకులని బీజేపీ రాష్ట్రంలో దించబోతున్నది. బాంచన్ కాలు మోక్తనే పరిస్థితికి మళ్ళీ తెలంగాణను తీసుకుపోవాలని బీజేపీ గట్టిగానే కసరత్తు చేస్తున్నది. తెలంగాణ వ్యతిరేకి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన బీజేపీలకు వచ్చినందుకు ఆ పార్టీని వదిలేసిన, సోనియా గాంధీ నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, కాపలా కుక్క లెక్క ఇప్పటి వరకు తెలంగాణని కాపాడుకున్నాం, ఇక మీదట ఇట్టనే కాపాడుకుంటామని చెప్పి మైకు ముందట మత్తు గరాన్ని కచ్చుకుంటా గట్టి గట్టి మాటలే మాట్లాడబట్టింది. కేసీఆర్ సార్ మీద మాటల తూటాలని పేల్చింది. మరి విజయశాంతి మేడం చెప్పనైతే చెప్పింది, కానీ మరి దీని మీద కేసీఆర్ సార్ టీం కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం.